వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా వెళ్లాలనే కల నిజం చేసుకోబోతున్నారా? అక్కడ ఉన్నత చదువులు చదువుతూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే. అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును మార్చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను పూర్తిగా తిరగరాస్తూ అమెరికా వీసా వ్యవస్థలో ఊహించని మార్పులు చేసింది. ఈ ఒక్క నిర్ణయంతో లక్షలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఒక్కసారిగా అనిశ్చితిలో పడిపోయింది. అసలు ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి? విద్యార్థులకు ఇచ్చిన ఆ భారీ షాక్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం ఒక పెద్ద సవాలును విసిరింది. విద్యార్థి వీసా నిబంధనల్లో తీసుకొచ్చిన కీలక మార్పులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మునుపటిలా కాకుండా ఇకపై విదేశీ విద్యార్థులు తమ కోర్సు ముగిసే వరకు ఆటోమేటిక్గా అక్కడ ఉండే వెసులుబాటును కోల్పోతున్నారు. కొత్త విధానం ప్రకారం F1, J1 వీసాల కాలపరిమితిని గరిష్టంగా 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ గడువు దాటిన తర్వాత కూడా చదువు లేదా పరిశోధనలు కొనసాగించాలంటే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. సెప్టెంబర్ నెల నుండి ఈ నూతన చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ విధానం విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చేది. నిబంధనలు పాటిస్తూ చదువుకుంటున్నంతకాలం అదనపు అనుమతులు లేకుండానే అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఈ పాత పద్ధతి వల్ల కోర్సులు మార్చుకోవాలన్నా, మాస్టర్స్ తర్వాత PhD చేయాలన్నా ఎలాంటి ఇమిగ్రేషన్ అడ్డంకులు ఎదురయ్యేవి కావు. కానీ మారిన పరిస్థితుల్లో 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో విద్యార్థులు అదనపు పత్రాలను సమర్పించడంతో పాటు బయోమెట్రిక్ ధృవీకరణ కూడా ఇవ్వాలి. ఫెడరల్ అధికారులు కఠినమైన పరిశీలన ముగిసే వరకు విద్యార్థులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చదువు పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించడం మరో పెద్ద దెబ్బ. ఈ కొత్త చట్టాల వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకరంగా మారింది. ప్రస్తుతం అక్కడ 3,30,000కు పైగా భారతీయులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30% వాటా మన దేశానిదే కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది PhD, అధునాతన సాంకేతిక కోర్సులు, సుదీర్ఘ పరిశోధనలు చేసేవారు ఉన్నారు. ఈ కోర్సులు పూర్తి కావడానికి సాధారణంగా 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ప్రతి దశలోనూ ఇమిగ్రేషన్ శాఖ చుట్టూ తిరగడం విద్యార్థులకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. విద్యా నిపుణుల ప్రకారం ఈ పేపర్ వర్క్ వల్ల విద్యార్థుల OPT వంటి ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మాత్రం ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకుంటుంది. వీసా నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కఠినమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కొంతమంది చదువు నెపంతో గడువు ముగిసినా అక్కడే ఉండిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే కోర్సులు మారుస్తూ దేశంలోనే కొనసాగే మోసాలకు అడ్డుకట్ట వేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇతర తాత్కాలిక వీసాల తరహాలోనే విద్యార్థి వీసాలకు కూడా నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ విధానం వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. అయితే నిజాయితీగా చదువుకునే విద్యార్థులు కూడా ఈ చట్టాల వల్ల ఇబ్బందులు పడతారనే ఆందోళన వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విద్యా సంస్థల సంఘమైన నాఫ్సా ఈ కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఎంతో సమర్థవంతంగా నడుస్తున్న విద్యా వ్యవస్థలోకి ప్రభుత్వం అనవసరంగా భయాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించింది. లేని సమస్యను పరిష్కరించే నెపంతో విద్యార్థులలో తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నారని ఆ సంస్థ CEO వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా విశ్వవిద్యాలయాలు తమ ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచ దేశాల నుండి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు పరిశోధన రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మారుతున్న తరుణంలో విద్యార్థులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడం చాలా అవసరం. ప్రస్తుతానికి అమల్లో ఉన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. USCIS అధికారిక వెబ్సైట్ను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. 4 ఏళ్లకు మించి కోర్సులు ఉన్నవారు ముందుగానే స్టే ఎక్స్టెన్షన్స్ కు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
తమ విశ్వవిద్యాలయాలలోని అంతర్జాతీయ విద్యార్థుల సహాయక విభాగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ముందస్తు ప్రణాళిక, సరైన అవగాహన మాత్రమే ఈ కొత్త నిబంధనల నుండి విద్యార్థులను కాపాడగలవు. మారిన ఈ రూల్స్ ఎప్పుడు ఎలా మీపై ప్రభావం చూపిస్తాయో చూశారుగా. అందుకే అమెరికాలో ఉన్నా లేదా వెళ్లాలనుకుంటున్నా అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. ఆ చట్టాలు అమల్లోకి వచ్చేలోపే మీ ప్లాన్ మార్చుకోండి. లేదంటే ఆఫర్ లెటర్ చేతిలో ఉన్నా అక్కడి దాకా వెళ్ళినా ఆ తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సో బీ అలర్ట్.